बना है जीवन मेरा जिनके सहारे मैंने హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ఫుల్ స్క్రీన్ హ్యాపీ బర్త్డే వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూశారు, ఆ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అయితే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని నేనేం చేశానంటే కొంచెం మ్యూజిక్ని కట్ చేస్తూ ప్లే చేశాను. ఒకవేళ మీరు పూర్తిగా మ్యూజిక్తో పూర్తి వీడియోని చూడాలనుకుంటే డెమోని వరకే మహీ టెక్ ఇన్ఫో టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది అండ్ పగిడి మహేంద్ర ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంది. మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ మనకు వచ్చేసి టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లాస్ట్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకుని ఆ వీడియోని పూర్తిగా చూడండి, ఓకేనా? ఇప్పుడైతే ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ముందుగా మీరు మీ ఫోన్లో ఉన్న ఎలైట్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఎలైట్ మోషన్ యాప్లో కొత్త అప్డేట్ వచ్చింది 3.10.0. ఎలాంటి బగ్స్ లేవు, చాలా బాగా వర్క్ అవుతుంది. దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. మీకు ఎవరికైనా లేటెస్ట్ వెర్షన్ ఎలైట్ మోషన్లో మోడెడ్ యాప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా నేను ఈ వీడియోలో వాడిన టెంప్లెట్స్, పార్టికల్స్, బోర్డర్స్ అండ్ నేను వాడిన ప్రీసెట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ వచ్చేసి ఫోటో షేక్ ఎఫెక్ట్ ఉంటుంది, సెకండ్ లింక్ వచ్చేసి మీకు బీట్ మార్క్ ఉంటుంది, థర్డ్ లింక్ వచ్చేసి టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. ఇవి 3 లింక్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? ఎలైట్ మోషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. మీరు డిస్క్రిప్షన్ నుంచి ఎక్కడికైతే యాడ్ చేసుకున్నారో బీట్ మార్క్ మ్యూజిక్ని దాన్ని ఓపెన్ చేయండి. ఇలా ఉంటుంది, జూమ్ అవుట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ బీట్ మార్క్స్. ఇక్కడ వరకు నేను టెక్స్ట్ పెట్టాను, కాబట్టి ఈ టెక్స్ట్ని చేంజ్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఈ టెక్స్ట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఏం లేదు. టెక్స్ట్ పైన ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్, అది మీ ఒపీనియన్. అండ్ ఇక్కడ నుంచి ఫోటోలు పెట్టాలి, రైట్? ఓకేనా? ఈ బుక్ మార్క్ దగ్గరకు వచ్చాను, ప్లస్ పైన ట్యాప్ చేశాను, ఇమేజ్ అండ్ వీడియోని ట్యాప్ చేశాను, ఓకేనా? ఫస్ట్ పిక్ని ట్యాప్ చేసి చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేశాను. ఈ ఫోటో దీనికి కరెక్ట్గా లేదు అంటే బీట్ మార్క్ సరిపోలా, ఫోటోని ట్యాప్ చేసి ఎక్కువ డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసి కరెక్ట్గా బీట్ మార్క్ దగ్గరికి పెట్టేశాను. ఫోటోని ట్యాప్ చేసి కట్ చేశాను. ప్లస్ ఇమేజ్ అండ్ వీడియో అండ్ సెకండ్ ఫోటో చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేశాను. అండ్ ఈ ఫోటో కూడా ఎక్కువ లేదు, డ్రాగ్ చేశాను చివరి పట్టుకొని. అండ్ ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని ట్యాప్ చేసి కట్ చేశాను. కట్ చేసి కొంచెం 2 ఫింగర్స్ పెట్టి టైం లైన్ జూమ్ చేసుకోండి. జూమ్ చేసి మళ్ళీ టైం ఇండికేటర్ దగ్గరకు వచ్చేయండి, అంటే బుక్ మార్క్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఇమేజ్ అండ్ వీడియో, ఇంకొక ఫోటో చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేయడం, ఈ బీట్ మార్క్ దగ్గరగా రావడం, ఫోటోని ట్యాప్ చేయడం, కట్ చేయడం, ప్లస్ ఇమేజ్ అండ్ వీడియో అండ్ సెకండ్ ఇంకొక ఫోటో ఇలా ట్యాప్ చేయడం, ఇక్కడికి వచ్చేయడం, ఇలా కట్ చేయడం, ప్లస్ ఇమేజ్ అండ్ వీడియో. అండ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి, మీరు కూడా ఇలా ప్రతి ఫోటోని బీట్ మార్క్కి కట్ చేయాలి. అండ్ ప్లస్ ఇమేజ్ అండ్ వీడియో మీరు కూడా నేను ఎలా అయితే చేసి కట్ చేస్తున్నానో ఇలా మీరు కూడా ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకొని అన్ని ఫొటోస్కి ఇలా యాడ్ చేసుకుంటూనే ఉండండి. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్కి విజిట్ చేస్తుంటే మాత్రం ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సో అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ మీరే చూడొచ్చు అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ని. అండ్ ఎలైట్ మోషన్లో కొత్త అప్డేట్ వచ్చింది, చాలా చాలా బాగుంది. సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేశాను. అండ్ కైన్మాస్టర్లో కూడా కొత్త అప్డేట్ వచ్చింది, అది కూడా చాలా చాలా బాగుంది. దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేశాను. నేను ఏ వీడియో చేసిన లేటెస్ట్ వెర్షన్ మీకు డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్సే ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుంటారని. మీకు ఎవరికైనా ప్రో అప్లికేషన్స్ 3 యాప్స్ కావాలనుకుంటే సో ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ట్రై చేయండి. నేనైతే ప్రతి ఫోటోకి ఇట్లా పెట్టి కట్ చేస్తున్నాను కదా, మీరు కూడా ఏం చేస్తారంటే ఇలా పెట్టుకోండి. నేను పెడుతున్నట్టు ఇట్లా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి, పాయింట్లోకి పెట్టుకోవడం, కట్ చేయడం, ఓకేనా? నేను పెట్టేస్తాను, మీరు కూడా పెట్టేయండి. చెప్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి ఎఫెక్ట్స్తో మంచి మంచి టెంప్లెట్స్ అయితే తీసుకొస్తాను, ఓకే? అదేవిధంగా ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అనో, నైస్ అనో, ఆసమ్ అనో. మీరు కామెంట్ పెడితే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి మ్యూజిక్ దగ్గరకు వచ్చి కరెక్ట్గా సో ఈ చివరి దీన్ని ట్యాప్ చేసి ఇక్కడికి కట్ చేయండి, ఓకే? రైట్, కట్ అయిపోయింది. ఫొటోస్ పెట్టడం అయిపోయింది. వీటికి ఇప్పుడు ఎఫెక్ట్స్ పెట్టాలి, ఓకేనా? ఈ ఎఫెక్ట్స్ ఎలా పెట్టాలంటే మీరు సో ఇక్కడ చూడండి, ఈ ఫొటోస్ అన్ని నేను యాడ్ చేశాను. ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం. బ్యాక్ వచ్చేసి మీరు బీట్ మార్క్ మ్యూజిక్ ఎక్కడికి అంటే షేక్ ఎఫెక్ట్ ఫొటోస్ యాడ్ చేసుకొని ఉంటారు కదా, డిస్క్రిప్షన్లోంచి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి ఇవి 3 ఫొటోస్ ఎఫెక్ట్స్ వాటిలన్నింటికి పెట్టాలి. ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్. కాపీ అయింది కదా, దీన్ని తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, జాగ్రత్తగా వినండి. సో జూమ్ అవుట్ చేసుకుందాం కొద్దిగా. ఈ ఫోటోని ఫస్ట్ ఫోటోని ట్యాప్ చేశాను, ఎఫెక్ట్స్ 3 డాట్స్, ఇక్కడ పేస్ట్
పేస్ట్ అయింది. బ్యాక్ వచ్చాను. ఇప్పుడు 2 ఫొటోస్ వదిలేయండి. ఓకేనా, 2 ఫొటోస్ వదిలేసి మూడో ఫోటోకి పెట్టండి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ 2 ఫొటోస్ వదిలేయండి. మళ్ళీ మూడో ఫోటోకి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ వదిలేసారు కదా, మళ్ళీ 2 ఫోటోలు వదిలేయండి. మళ్ళీ ఇది ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ 2 ఫోటోలు వదిలేసి మళ్ళీ ఇంకొక ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ 2 ఫోటోలు వదిలేయండి. ఈ 2 ఫోటోలు వదిలేసేసి దీనికి ఎఫెక్ట్ పెట్టాము చూద్దాం. దీనికి ఎఫెక్ట్ పెట్టాను, ఇవి 2 వదిలేయాలి. మళ్ళీ దీనికి పెట్టాలి, దీనికి పెట్టేసా. ఓకే, ఈ ఫోటో వదిలేసి మళ్ళీ ఈ ఫోటో. ప్రతి 2 ఫోటోలు వదిలేసి ఆ ఫోటోకి యానిమేషన్. ఇప్పుడు ఈ ఫోటో పెట్టాం కదండి, ఈ 2 ఫోటోలు వదిలేయండి. వదిలేసి ఈ ఫోటోకి ఎఫెక్ట్ పెట్టండి పేస్ట్. ఇలా నేను ఎట్లా పెడుతున్నా, మళ్ళీ 2 ఫోటోలు వదిలేసాను. మళ్ళీ ఈ మూడో ఫోటోకి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇలా ఫస్ట్ 2 ఫోటోస్ వదిలేయండి. థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్స్ పేస్ట్. మళ్ళీ ఈ 2 ఫోటోలు వదిలేసాను. దీనికి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ దీనికి వదిలేయాలి, దీనికి వదిలేయాలి. మళ్ళీ దీనికి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఫోటో వదిలేసి మళ్ళీ దీనికి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. రైట్, పెట్టేసాం. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ ఫోటో ఎఫెక్ట్ దగ్గరకు రండి. ఇప్పుడు ఈ 2వ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ, ఎఫెక్ట్స్ కాపీ 3 డాట్స్ కాపీ చేశారు కదా, మళ్ళీ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వదిలేసిన ఫోటో సెకండ్ ఫోటో ఉంది కదా, ఇప్పుడు ఈ ఫోటోకి పెట్టారు, ఈ ఎఫెక్ట్ పక్కన ఫోటోకి పెట్టండి. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. రైట్, మళ్ళీ ఈ ఫోటోని వదిలేయండి. ఈ ఫోటోకి ఎఫెక్ట్ ఉంది కదా, మళ్ళీ దీని పక్కన ఫోటోకి ఎఫెక్ట్స్ పేస్ట్. మళ్ళీ దీనికి పెట్టేసాం. దీన్ని వదిలేయాలి, దీనికి ఎఫెక్ట్ ఉంది. మళ్ళీ దీని పక్క దానికి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఈ ఫోటోకి అవసరం లేదు, ఈ ఫోటోకి ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ ఈ ఫోటోకి పెట్టేయాలి, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఈ ఫోటో వదిలేయాలి, దీనికి ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ పక్క ఫోటోకి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ దీనికి ఉంది, దీనికి పెట్టాలి, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. రైట్, మళ్ళీ ఈ ఫోటోకి ఉండదు, ఈ ఫోటోకి ఉంటుంది. మళ్ళీ ఈ ఫోటోకి పెట్టాలి. ఒక ఫోటో వదిలేసి సో ఎఫెక్ట్ పక్కన ఫోటోకి పెట్టండి. ఈ ఫోటో వదిలేయాలి, ఎఫెక్ట్ పక్కన ఫోటోకి పెట్టండి. ఇలా ఎఫెక్ట్ పక్కన ఏ ఫోటో ఖాళీగా ఉందో ప్రతి ఫోటో కింద పెట్టిన ఎఫెక్ట్ ఉంది కదా, దాని పక్కన ఫోటోకి మాత్రం ఎఫెక్ట్ పెట్టాలి. ఇలా దీన్ని వదిలేయాలి, దీనికి ఎఫెక్ట్ ఉందంటే దీని పక్కన పెట్టాలి. ఓకేనా, పేస్ట్. దీనికి ఎఫెక్ట్ అవసరం లేదు, దీనికి ఎఫెక్ట్ ఉంది, దీనికి ఎఫెక్ట్ లేదు కాబట్టి దీనికి పేస్ట్. రైట్, మళ్ళీ దీనికి అవసరం లేదు, దీనికి ఉంటుంది. రైట్, ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. వచ్చేసి మళ్ళీ ఫోటో షేక్ ఎఫెక్ట్ దగ్గరకు వచ్చి ఇప్పుడు మూడో ఫోటో ఉంది కదా, ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ చేశారు కదా, కాపీ చేసేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి, బీట్ మార్క్ దగ్గరకు వచ్చేయండి. వచ్చేసి ఇప్పుడు వదిలేసిన ఫోటో ఒకటి ఉంటుంది కదా, అక్కడ ఒకటి, ఇది వదిలేసిన ఫోటో ఎఫెక్ట్స్ పేస్ట్. ఈ మూడో ఫోటోకి 2 ఎఫెక్ట్ వదిలేసి మళ్ళీ ఈ మూడో ఫోటోకి ఈ 2 ఎఫెక్ట్స్ వదిలేయటం. మళ్ళీ దీనికి ఈ రెండింటికి ఉంటుంది, మళ్ళీ దీనికి ఉండదు. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది, దీనికి ఉండదు. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. కరెక్ట్, మళ్ళీ దీనికి ఉంటుంది, దీనికి ఉంటుంది, దీనికి ఉండదు. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇలా మనం ఇందాక ఏదైతే ఫోటోని వదిలేసేమో ఎఫెక్ట్ లేకుండా దానికి మాత్రం ఇచ్చేయండి ఇలా. ఓకేనా, రైట్, మనకు చూసి కనపడుతుందా, ఎఫెక్ట్ లేని ఫోటోకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. ఈ రెండింటికి ఉంటుంది, దీనికి ఉండదు, పేస్ట్. దీనికి ఉండదు, పేస్ట్. రైట్, అయిపోయింది. వీటికి ఎఫెక్ట్స్ పెట్టేసాం. ఇప్పుడు టెంప్లెట్ పెట్టాలి. ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి, ఇమేజ్ అండ్ వీడియోని క్లిక్ చేయండి. ఇమేజ్ అండ్ వీడియోని క్లిక్ చేసేసి వి వాల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన టెంప్లెట్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేయండి. ఆడియో సింబల్ ట్యాప్ చేసి సౌండ్ తగ్గించండి, ఆడియో తగ్గిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ లాస్ట్కి వెళ్ళండి, 27 సెకండ్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వచ్చేసి పైకి వెళ్ళేసి ఈ టెంప్లెట్ని కట్ చేయండి. ఇక్కడికి ఇలా కట్ చేయండి, కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్, లైటింగ్, స్క్రీను
అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు మనకేంటంటే టెంప్లెట్స్ పెట్టాం, ఎఫెక్ట్స్ పెట్టేసాం. ఇప్పుడు ఎవరు బర్త్డే అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు మాత్రం ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. సో అంటే మనం ఇప్పుడు పలానా ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ ఫొటోస్ పెడతాం కదా, వాళ్ళ ఫొటోస్ రాయాల్సి ఉంటుంది. దానికి మీరు ఏం చేయాలంటే మినిమైజ్ చేసుకోండి. మీ ఫోన్లో ఉన్న పిక్సెల్లాబ్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పిక్సెల్లాబ్ యాప్ ఓపెన్ లేకపోతే సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. పిక్సెల్లాబ్ ప్రో వెర్షన్ చాలా చాలా బాగుంటుంది. లేటెస్ట్ వెర్షన్ 3 వెర్షన్, చాలా రకాల ఫాంట్స్ ఉన్నాయి. దాంట్లోకి వచ్చేసి పిక్సెల్లాబ్ ఓపెన్ చేసుకొని 3 లైన్స్ని ట్యాప్ చేసి ఇక్కడ ఇమేజ్ సైజ్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేసి ఇక్కడ 1280 ఇక్కడ 720 పెట్టి ఓకే చేయండి. ఇలా సైజ్ వచ్చేస్తుంది. ఏదో కలర్ ఉంచండి. సో ఇక్కడ టెక్స్ట్ పైన ట్యాప్ చేయండి, టెక్స్ట్ని క్లిక్ చేయండి, డబల్ ట్యాప్ చేయండి, దీన్ని ఎరేజ్ చేయండి, హ్యాపీ బర్త్డే అని రాసి ఓకే చేశాను. ఇలా పెద్దగా చేసి మిడిల్లోకి పెట్టాను. ఏ పైన ట్యాప్ చేశాను, ఇలా పక్కకి వచ్చేసి ఫాంట్ తీసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన ఏ ఫాంట్ అయినా సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. ఓకే, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా మీకు నచ్చిన ఫాంట్ ఒకటి తీసుకోండి. ఈ ఫాంట్స్లోంచి తీసుకొని ఓకే చేయండి. ఈ ఫాంట్ ఇలా వచ్చేసింది. ఈ ఫాంట్ ఇక్కడికి పెట్టండి. ఫాంట్ కలర్ పక్కకి రండి. ఏ పైన ట్యాప్ చేసి కలర్లో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ చివరికి వెళ్ళండి. ఇక్కడ స్ట్రోక్ అని ఉంటుంది, వైట్ స్ట్రోక్ ఇవ్వండి. 4%, 5% పెట్టండి, స్ట్రోక్ సరిపోతుంది. అండ్ పక్కన షాడో అని ఉంటుంది, ఇది ఎనేబుల్ చేయండి. ఇలా ఉంచేయండి. ఇదొకటి ప్లస్ టెక్స్ట్. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఎవరికైతే బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ నేను సుజాత అని రాసి ఓకే చేశాను. ఓకే రైట్. ఏ పైన ట్యాప్ చేశాను, మళ్ళీ ఫాంట్లోకి వచ్చేసాను. నేను ఆల్రెడీ వాడిన ఫాంట్ తీసుకుంటా. రైట్, నేను వాడాను. లేకపోతే మై ఫాంట్స్లోకి వచ్చేసి ఇక్కడ చాలా రకాల ఫాంట్స్ ఉంటాయి. సో మీకు ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్ తీసుకోండి. ఓకే చేయండి. ఈ ఫాంట్ కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెట్టాను. ఏ పైన ట్యాప్ చేసి కలర్ అనే ఆప్షన్లోకి వచ్చాను. ఎల్లో కలర్ తీసుకున్నాను. అండ్ స్ట్రోక్ ఓపెన్ చేశాను. అండ్ స్ట్రోక్ కలర్ బ్లాక్ తీసుకున్నాను. కొంచెం విడ్త్ పెంచుకొని షాడో ఎనేబుల్ చేస్తాను. ఎనేబుల్ అయింది. ఇక్కడ మనకి లేయర్ సింబల్ ట్యాప్ చేసి ట్రాన్స్పరెంట్ చేయండి. పైన సేవ్ సింబల్, సేవ్ ఇమేజ్, సేవ్ టు గ్యాలరీ. సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఎలైట్ మోషన్లోకి వచ్చేసి కరెక్ట్గా ఈ ఫొటోస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నాయో అక్కడికి వెళ్ళండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ప్లస్ ఇమేజ్ అండ్ వీడియో. ఇప్పుడు సేవ్ చేసుకున్నారు కదా హ్యాపీ బర్త్డే సుజాత అని, అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి పెట్టేయండి. రైట్, పెట్టేసి ఏం చేస్తారంటే లాస్ట్కి వెళ్ళేసి ఈ ఐ సింబల్ ఉంది కదా, ఇక్కడ ఈ టెక్స్ట్ దగ్గర దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ సింబల్ వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇది పూర్తిగా అప్లై అయిపోతుంది. ఇప్పుడు మీకు ప్లే చేస్తే చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ టెక్స్ట్ని స్కిప్ చేద్దాం. చూడండి, మీకు ఇలా వస్తుంది. వాళ్ళ పేరు కూడా వస్తుంది. ఎవరికైతే మీరు బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ పేరు కూడా వస్తుంది. చూడటానికి అయితే చాలా చాలా బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేయాలంటే షేర్ ట్యాప్ చేసి 720 1080 మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేయండి. స్టార్ట్ అవుతుంది. ఇది ఎక్స్పోర్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్క్రీన్ పైన సేవ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తేనే సేవ్ అవుతుంది, లేకపోతే సేవ్ అవ్వదు. ఓకేనా. ఈ విధంగా అయితే మీరు కూడా ఒక వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.